బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయమే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే కేసులో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయటం జరిగింది. ఆ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ అక్కడకు వెళ్లటమేనని, లేదంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసుల తరపున న్యాయవాది కోర్టులో వాదించినట్లుగా తెలుస్తుంది. ఈ వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. మరొక పక్క ఈ కేసుకు సంబంధించే అల్లు అర్జున్ కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. దీని మీద విచారణ మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరొక పక్క ఈ తొక్కిసలాటలో మృతి చెందినటువంటి మహిళ భర్త మీడియాతో మాట్లాడటం జరిగింది. అల్లు అర్జున్ని అరెస్టు చేశారనేటువంటి విషయం తాను టీవీలో చూసి తెలుసుకున్నానని, దీంట్లో అల్లు అర్జున్ తప్పేమీ లేదని, తాను కేసు విత్డ్రా చేసుకుంటాను అంటూ ఆయన మీడియా ముందుకు రావటం జరిగింది. ఓవరాల్గా ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే జైలుకి తరలించేటువంటి కార్యక్రమాలు పోలీసులు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ క్వాష్ పిటిషన్ గనక కోర్టులో అల్లు అర్జున్కి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది, లేదంటే రిమాండ్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారా, హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.